ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆఫీస్ నందు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శివరామయ్య, డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, డోన్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మణిధర్ మాట్లాడుతూ పోలీసులు ప్రెస్ బైక్ స్టిక్కర్ల జారీని కేవలం అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనని వెంటనే విరమించుకోవాలని అన్నారు. పత్రికలు, టెలివిజన్, డిజిటల్ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్టు తన సంస్థ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు ఆధారంగానే వృత్తి నిర్వహిస్తారని తెలిపారు. అక్రిడేషన్ కార్డు లేని కారణంగా జర్నలిస్టులను వివక్షకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ప్రెస్ బైక్ స్టిక్కర్ల జారీ విషయంలో అక్రిడేషన్ ఉన్నవారు, లేనివారు అనే తేడా చూపకుండా చెల్లుబాటు అయ్యే సంస్థ ఐడి కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టుకు సమానంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కోరారు. జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా ఎలాంటి పరిమితులు విధించకూడదని, మీడియా ప్రతినిధుల హక్కులను గౌరవిస్తూ అందరికీ సమాన న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ జేపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శివరామయ్యాచారి, కార్యదర్శి విజయ్, కోశాధికారి జయకర్, సహాయ కార్యదర్శి ప్రసాద్, రంగన్న గౌడ్, యాగంటి, డోన్ నియోజకవర్గం అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షులు మణిధర్, జర్మియా, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, సుధాకర్, కె శ్రీనివాసులు యాదవ్, అంజీ, గిరి, మహేష్, పృథ్వీరాజ్, రంగారెడ్డి పాత్రికేయులు పాల్గొన్నారు. తప్ప అంతరాయం పెరుగుతుందని గుర్తించాలని విన్నవిస్తున్నాం. ఈ విధంగా ప్రతి జిల్లా ఎస్పీలు ఈ విధంగా వ్యవహరిస్తే వారిపైన సమాచార హక్కు చట్టంతో పాటు జర్నలిస్టుల రక్షణ చట్టం ప్రకారము, రక్షణ కావాల్సిన అవసరమైన చట్ట ప్రకారము మేము సంఘం తరపున చర్యలు తీయడానికి కూడా వెనుకాలమని హెచ్చరిస్తున్నాము. ఇదే విధానం సంస్థ జారీ చేసే, అంటే ప్రభుత్వ గుర్తింపు ఉన్న పత్రికల సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే ఐడెంటిటీ కార్డు ఆధారంగానే విధులు నిర్వహిస్తున్నారనేది వాళ్ళు గుర్తించాలి. మీకు అటు విధంగా జర్నలిజం పైన జర్నలిస్టుల పైన ఏదైనా అనుమానాలు ఉంటే కంపెనీ ప్రతినిధులకు, తర్వాత సంస్థ యజమానుల నుంచి సమాచారం సేకరించుకోవచ్చు. అటువంటి చేయకుండా మాలో జర్నలిస్టుల మధ్యనే విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని విన్నవిస్తున్నాం. ఇదే తరహాలో వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు చేసుకోవడానికి కూడా వెనుకాలమని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ తరఫున విన్నవిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కేవలం అక్రిడేషన్ ఉన్నవారికి మాత్రమే క్యూఆర్ కోడ్ ఇస్తానని, అక్రిడేషన్ లేని వాళ్ళకి క్యూఆర్ కోడ్ లేదని చెప్పడము విరుద్ధము. ఎందుకంటే ప్రభుత్వ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధాన పత్రికలు నుంచి కూడా రిజిస్ట్రేషన్ పొందిన పత్రికలు కూడా ఉన్నాయి. వారందరూ కూడా ప్రభుత్వ పరంగా అక్రిడేషన్ మంజూరు జారీ చేయలేదు. ఎందుకంటే సినాట్ ప్రకారంగా మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ పత్రికలను కూడా గుర్తించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. కేవలం అక్రిడేషన్ మాత్రమే ఉన్నవారికి మాత్రమే క్యూఆర్ కోడ్ అన్నది చాలా విరుద్ధము. దానికి మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అంటే ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ఇస్తామంటే ప్రతి ఒక్కరికి అందజేయాల్సిన బాధ్యత ఉంటుంది. కేవలం అక్రిడేషన్ మాత్రమే పెట్టుకొని క్యూఆర్ కోడ్ ఇస్తానని చెప్పడం భావ్యం కాదు. ఏది ఏమైనా జర్నలిస్టులకి అందరూ సమానంగా చూడాలని కూడా మా కోరిక. దాని ప్రకారంగా పోలీసు అధికారులు అయితేనేమి, జిల్లా కలెక్టర్లు అయితేనేమి ఎవరైనా కూడా అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ అనేది భేదాభిప్రాయాలు లేకున్నట్ల అందరితో సమానం చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. డోన్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ పోరాట సమితి తరపున మాట్లాడడం ఏమనగా, ఇటీవల నెల్లూరు జిల్లా ఎస్పీ
అక్రిడేషన్లకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నాము. ఇది పద్ధతి సరైన పద్ధతి కాదు. అక్రిడేషన్ లేని వారికి గుర్తింపు లేకుండా పోతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. విధానంపై భవిష్యత్తులో పోరాటానికి కూడా సిద్ధం అవుతాము అని తెలియజేస్తుంది. మీ డిమాండ్ ఏమి ప్రధానంగా? అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అక్రిడేషన్ లేని వారికి కూడా గుర్తించాలనేది మా ప్రధాన డిమాండ్.